ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయన ఏంది నీ లాగు? ఎందుకిట్ట మాట్లాడుతా ఉండవో? ఎందుకంటే ఈ ఇంటి నుంచి అమ్మిని గెంటేసి అప్పుడెప్పుడో విడిపోయిన పాత కోడల్నే మళ్ళీ కొత్తగా ఇంట్లోకి ఆహ్వానించుండారే. అవునా? ఏంది శాకరము నువ్వు మాట్లాడేది? నిజంగానేనా? అస్తమానం అబద్ధాలు చెప్పేదానికి నేనేమి తాగలేను అనుకుంటాండావా? 90 ఏసి మాట్లాడతాండా. యో, నువ్వు 90 వేసి ఉండవో, నైట్ వేసుకుని తిరుగుతా ఉండవో నాకెందుకు? ముందు నువ్వు ఫోన్ పెట్టేయి. అర్జెంట్ గా ఈ విషయం మన అమ్మకి చెప్పేయాలా? అమ్మి, అనన్య, ఏంటి ఏదైనా బ్రేకింగ్ న్యూసా? మామూలు బ్రేకింగ్ కాదమ్మే. ఈ న్యూస్ చెప్తే నీ గుండె బ్రేక్ అయిపోయి ముక్కలైపోతాది. ఏంటో బ్రేకింగ్ న్యూస్? ఆడ నీ సవితి, నీ మొగుడి మొదటి పెళ్ళాం ఇంట్లోకి వచ్చేసి ఉండదంటమ్మే. నీ స్థానంలో ఆ ఎమ్మి పెద్ద కోడలుగా ఆడ రాజ్యం వెళ్ళబోతుందంట. ఏందమ్మే పిచ్చి నవ్వు? నీ సవితి వచ్చిందని చెప్తా ఉంటే ఏదో వినాయక చవితి వచ్చింది పాయసం వండి పెట్టానట్టు చిన్న పిల్లోళ్లాగా సంబరపడిపోతావేంది? టెన్షన్ పడ్డానికి అవసరమే ఉంది. ఇప్పుడే కదా అక్కడ అసలు కథ మొదలైంది. చూస్తూ ఉండు. ఎందుకు దర్శన్ శరణ్యని ద్వేషిస్తున్నట్టు అనిపిస్తోంది? ఆనందా, ఇప్పటికీ మనసు కాస్త తేలిక పడింది. దర్శన్కి యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటి నుంచి గుండెల్లో ఏదో తెలియని అలజడే. ఇలా ఇంట్లోకి అడుగు పెట్టేంత వరకు కూడా మనసుకు ప్రశాంతత లేదు ఆనందా. మరేం పర్వాలేదక్కా. ఆ అమ్మవారు పోనుకొని సమయానికి ప్రీతి దర్శన్ కాపాడ్డానికి పంపినట్టుగా జరిగిందంతా వింతగా విచిత్రంగా ఉంది కదా? అవునక్క, మన కుటుంబాన్ని కాదనుకుని వెళ్లిన ప్రీతి ఇవాళ అదే కుటుంబంలో సంతోషానికి కారణమయ్యింది. అంతేకాదా ఆనందా, అనని చేసిన ద్రోహం మూలంగా రోహిత్ జీవితం కూడా ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందోనని చాలా భయపడిపోయాను. కాని ప్రీతి మళ్లీ తనని తాను మార్చుకుని రోహిత్ జీవితంలోకి తోడుగా వచ్చి నా మనసుని ఎంతో తేలిక చేసింది ఆనంద. చాలా సంతోషంగా ఉంది. ఒకరికి అన్యాయం చేయడం తెలియని కుటుంబం అక్క మనది. అటువంటి మనకి అన్యాయం చేయాలని ఆ దేవుడు అనుకోగలడా? చేసిన మంచి మనం బ్రతికే విధానమే కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుందక్కా. అవునానందా, అయినా ఈ జీవితంలో మనకంటూ గొప్పగా కోరుకునేది ఏముందానందా? మన కడుపున పుట్టిన వాళ్ళు 10 కాలాలు పదిలంగా ఉండాలి. బతుకంతా సంతోషంగా ఉండాలనే కదా మనం అనుకుంటాం. అనన్య పీడ విరగడైంది. ఇప్పుడు నువ్వే మాట అయితే అన్నావో అదే సంతోషం ఎప్పటికీ మన కుటుంబంలో ఉంటుంది. ఏవండి, పాలు. నాకొద్దు. ఉదయం నుంచి కూడా ఏమీ తాగలేదు, తినలేదు. మళ్ళీ నీరసం వస్తుందండి.
టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. ఏవండి, తీసుకోండి. తాగండి. అయ్యో, ఏంటండి, నేనిప్పుడు ఏమన్నానని ఎందుకు ఇలా నా మీద కోపం చూపిస్తున్నారు? నిన్ను నా కళ్ళ ముందు చూస్తుంటేనే నరకంలా ఉంది. నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయొద్దు. వచ్చిన దారినే వెళ్ళిపో. పాలంట పాలు. శరణ్య, ఏమైందమ్మా? అది అత్తయ్య గారు పాలు తీసుకొస్తుంటే కింద పడిపోయాయి. నువ్వక్కడుంటే పాల గ్లాస్ ఇక్కడ పగిలింది. పాలు అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడే చేయి జారి కింద పడిపోయింది. దర్శన్కి నీరసంగా ఉంటుంది. త్వరగా ఇది క్లీన్ చేసి పాలు తీసుకొచ్చివ్వు. అలాగే అత్తయ్య. ఉమ్.